హాయ్ అండి. మన మన గార్డెన్లో సీడ్స్తోని విత్తనాలు వేసానండి. పాలకూర చూడండి ఎంత పెద్ద ఆకులు వచ్చాయో. 5 లీటర్స్ ఆయిల్ టిన్లో వేసానండి. చాలా బాగా వచ్చాయి. ఇప్పుడైతే పప్పులో వేద్దామనేసి వచ్చాను. చూసారా? మన గార్డెన్లోని ఇది వరకు బయట తీసుకుని పాలకూర వేసానండి. వేస్తే అది అలా ఉంచాము. మనం హార్వెస్ట్ చేసుకుని చాలా రోజులు హార్వెస్ట్ చేసుకున్నాము. ఇంకా అది అలా వదిలేస్తే విత్తనాలు వచ్చాయన్నమాట. ఆ విత్తనాలు వేసాను. ఇదిగోండి ఇలా వచ్చింది పాలకూర అయితే. చిన్న చిన్న బాక్సుల్లో కూడా పెట్టుకోవచ్చండి, బిర్యానీ బాక్సులు వాటిని. చూడండి ఎంత అయితే వచ్చింది. ఇంకా ఉంది అక్కడ కోద్దాం. ఇదిగోండి ఇక్కడ ఉంది. అక్కడ 5 లీటర్స్ ఆయిల్ టిన్ల బాక్స్ ఇది. పప్పులోకి అయితే ఒక ఫ్యామిలీకి సరిపోతుందండి. 4-5 మొక్కలు ఉంటాయి. ఇదిగోండి ఎంత బాగా వచ్చింది చూడండి. చక్కగా ఇలాగా థర్మకోల్ బాక్సుల్లోని కూడా పెంచుకోవచ్చు. మట్టి కూడా ఎక్కువ అవసరం లేదండి పాలకూరకి. తక్కువ మట్టి సరిపోతుంది. ఇదైతే కేక్ బాక్స్, ఈ థర్మకోల్ బాక్స్. ఇది మారేడు విత్తనాలు వేసినానండి. పండు తీసుకొచ్చినప్పుడు మారేడు అనుకుంటున్నాను మొక్క. చూద్దాం, కొద్దిగా పెరిగితే వేరే కుండీలో రీపోర్ట్ చేద్దాము. ఇందులో కూడా ఉంది చిన్న మొక్క పాలకూర. ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది. నేను ఇది చూసుకోలేదు, అయిపోయిందేమో అనుకున్నాను. ఇది 5 లీటర్స్ ఆయిల్ టిన్నే. ఇందులో 2 మొక్కలు ఉన్నాయండి. ఇంకా చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి. ఇదిగోండి ఇది వేరే దాంట్లో రీపోర్ట్ చేద్దాము. ఇదిగోండి ఇది కూడా పాలకూరే. చిన్న డబ్బాలో పెట్టాను. ఈ తులసంని కుండీలో వేసుకోవాలండి. కుండీ కొనాలి తులసంకి. తులసి మొక్కలు కూడా బాగా వస్తాయండి మన గార్డెన్లో. మంచిగా వెంకటేశ్వర స్వామికి మాల వేసుకోవడానికి చాలా బాగా వస్తాయి ఎక్కువగా.